నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఈ కీర్తన మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని ఉంటుందండి. మనము అధ్యాయం మొదట్లో చూసుకున్నట్లయితే హెడ్డింగ్ విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని. నేను 91 కీర్తన చదువుతున్నప్పుడు నాకు అనిపించింది 92 హెడ్డింగ్ ఉండగానే విశ్రాంతి దినములకు తగిన కీర్తన అంటే నాకు నెక్స్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు నేను ఎలాగైనా ఈ కీర్తన ధ్యానించాలి, నా సంఘంతో పంచుకోవాలి అని అనుకున్నాను. దేవుడు ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. విశ్రాంతి దినములకు తగిన కీర్తనని ఇవాళ మనం ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఈ కీర్తనలో మనం మొదటి 3 వచనాలు మనం చూసుకున్నట్లయితే యెహోవాను నిత్యము స్తుతించాలి అని ఇక్కడ సెలవిస్తుందండి. ఉదయమున నీ కృపను రాత్రి నీ విశ్వాస్యతను అంటే ఓన్లీ ఉదయముననే మిమ్మల్ని దేవుని స్తుతించాలి అని ఉందా అండి? లేదు. ఉదయమున స్తుతించాలి, రాత్రి స్తుతించాలి. ఇంకొన్ని కీర్తనలో మనం చూసుకున్నట్లయితే వేకువజామునే లేచి స్తుతించాలి అని ఉంటుంది. 5వ అధ్యాయంలో కీర్తనలు 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నిత్యము ఆయనను స్తుతించాలి అని అంటుంది. కీర్తనాకారుడు అక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడైతే కీర్తనాకారుడు ఉదయమున నీ కృపను, ఆయన కృపని మనం తలంచుకోవాలి. రాత్రంతయు మనకి సుఖమైన నిద్ర అనుగ్రహింపచేసి ఉదయమునే మనము లేచి ఆయనను స్తుతించాలి. మనం చూసుకున్నట్లయితే ఎంతో మందికి ఈ రోజు చూడలేకపోతున్నారు. కానీ అయినను కూడా దేవుడు తన కృప ద్వారా, మన మంచితనం అయితే కాదండి, కానీ ఆయన కృప ద్వారా, ఆయన కృప వల్లనే ఈ రోజు మనం బ్రతికి ఉన్నాము, సజీవుల లెక్కలో ఉన్నాం. కాబట్టి ఆయన మంచితనాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉదయమున వేకువజామునే లేయగానే ముందు ఆయన సన్నిధికి మనం వెళ్ళాలండి. మనం ఫోన్స్ చూసుకోవడము లేకపోతే ఇతరులతో మాట్లాడడము చేయడం కాకుండా ఆయన సన్నిధికి మొదట ఆయనతో మాట్లాడి ఆయన స్తుతించి ఆయనతో మాట్లాడిన తర్వాత మనము ఇతర కార్యక్రమాలకి ఇతర పనుల్లోకి వెళ్ళాలి. అలాగా ఉదయమున ఆయన కృపను గుర్తు చేసుకుంటూ ఆయన మంచితనాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించాలి. ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను దాన్ని బట్టి కూడా అంటే ప్రతి రాత్రి విశ్వాస్యతను బట్టి మనం స్తుతించాలి, ఆయనను స్తుతించాలి. అంటే ఈ రోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఆయన మనల్ని కాచి కాపాడాడు. తన విశ్వాస దేవుని యందు విశ్వాసం ఉంచి మనం జీవించాలి. తన విశ్వాసాన్ని బట్టి కూడా మనం ఆయనను స్తుతించాలి. పొద్దు నుంచి రాత్రి వరకు కూడా మన పనులలో కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన కాపుదల మనకి తోడుగా ఉంటుంది, ఆయన దేవదూతలు మనకి తోడుగా ఉంటారు. కాబట్టి మనల్ని కాచి కాపాడాడు. కాబట్టి రాత్రి కూడా మన పనులలో సహాయం చేశాడు. కాబట్టి రాత్రి కూడా ఆయనను మనము స్తుతించాలి. ఆయన విశ్వాసతను మనం గుర్తు చేసుకుంటూ ఆయనను మనం స్తుతించాలి. ఎల్లప్పుడూ నిత్యము ఆయనను స్తుతించాలి. అదేవిధంగా మనం కింద చూసుకున్నట్లయితే పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఏ విధంగా స్తుతించాలండి? ఏ విధంగా ప్రచురించుట మంచిది? స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతో 150వ కీర్తన మనం చూసుకున్నట్లయితే అందులో అన్ని వాయిద్యాల పేర్లు ఉంటాయండి. ఒకసారి చూసుకుందామా? యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. చాలండి. అదేవిధంగా కింద మనం అన్ని చూసుకున్నట్లయితే అన్ని వాయిద్యాల పేర్లు ఉంటాయండి. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చాడు దేవుడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంత్ ఉంటుంది. ఆ తలాంత్ ఏంటో మనము గ్రహించాలన్నమాట. ఆ తలాంతుని గ్రహించి ఆ తలాంతు ద్వారా దేవుని మనము స్తుతించాలి, మహిమపరచాలి. కొంతమందికి వాయిద్యాలు వాయించే తలాంత్ ఇచ్చాడు దేవుడు, కొంతమందికి పాటలు పాడే తలాంతుని,
ఆరాధన చేసే తలాంతుని, వాక్యం చెప్పే తలాంతుని, ప్రార్థన చేసే తలాంతుని, అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. మనకి వాయిద్యాలు వాయించే తలాంతుని ఇస్తే దాని ద్వారా దేవుని మనము స్తుతించాలి. ఆ విధంగా 150 కీర్తన మనం చూసుకున్నాం. ఇక్కడ 92వ కీర్తన 3వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే వాయిద్యాల ద్వారా ఆయనను స్తుతించాలి, ఆయనను గురించి ప్రచురించుట మంచిది అని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నూతన నిబంధనలో పౌలు అంటారు, మొదటి కొరింథీలు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో, నేను బలహీనంగా ఉన్నాను, నేను ఇది చేయలేను అన్నప్పుడు దేవుడు సెలవిస్తాడు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును, నా కృప నీకు ఉంది కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళు, నీకు ఏం చేసినా కూడా నీకు నేను సహాయాన్ని దయచేస్తాను. అంటే మన బలహీనతలలో కూడా దేవుడు తన కృప దయచేస్తాడు. తన కృప ద్వారా మనకి బలం దొరుకుతుంది. తద్వారా మనము మన పనులు చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా పాత నిబంధనలో కూడా మనం చూసుకున్నట్లయితే మోషే వారిని యెహోవా దేవుడు పిలుస్తాడు. ఎందుకండి? ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కానానుని నడిపించడానికి మోషే గారిని పిలిచినప్పుడు మోషేకి ఏముంది? స్టామరింగ్, నత్తి ఉంది కదా, ఆయన పదాలు చక్కగా మాట్లాడలేడు, ఏమంటారు, పదాలు చెప్పడానికి రాదు, మాట్లాడడానికి సరిగ్గా రాదు, నత్తి ఉంటుంది అనమాట. అయినా కూడా దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. అంటే ఏ యోగ్యత లేకపోయినా కూడా దేవుడు తన కృప ద్వారా మనల్ని ఎన్నుకుంటాడు. మనం అనుకోవచ్చు ఏ యోగ్యత లేదు, నాకు ఏ తలాంతు లేదు, నేను చాలా దరిద్రురాల్ని, నాకు ఏం టాలెంట్ కూడా లేదు, నేను చేయలేను అని అనుకోవచ్చు. కానీ కాదండి, అలాంటి వారినే దేవుడు లేపుతాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి నేను దరిద్రులను లేపుతాను అని వాక్యం సెలవిస్తుంది కదండి. అలాంటి వారినే దేవుడు లేపుతాడు. ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. మోషేని కూడా ఆయన పిలిచినప్పుడు, యెహోవా దేవుడు పిలిచినప్పుడు, మోషే అని నాకు నత్తుంది కదా, నేను ఎలా ఈ ప్రజలని నేను నడిపించాలి, వారితో ఎలా మాట్లాడాలి అని అన్నప్పుడు యెహోవా దేవుడు అన్నారు, నా కృప నీకు చాలును, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు వారిని నడిపించు అని మోషేని యెహోవా దేవుడు తను ముందుండి నడిపించినట్టు మనం చూసుకుంటాం. అదేవిధంగా మనం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం అందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. చాలండి. నిజంగా ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకోవడానికి మనకి రోజుకి కొన్ని 10,000 కారణాలు చాలా అండి, లేకపోతే 1,00,000 కారణాలు చాలా. మనకి ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, 10,000 రీజన్స్ టు వర్షిప్ హిమ్ అని ఒక సాంగ్ ఉంటుందండి. కానీ నిజంగా ఒక రోజు మనం చూసుకున్నట్లయితే 10,000 కారణాలు సరిపోతాయా అండి? ఇంకా వస్తూనే ఉంటాయి. మేబీ ఇన్ఫినిటీ ఏమో, మనం చెప్పలేనన్ని కారణాలు ఉంటాయి ఆయనను స్తుతించాలి అని అంటే. అది చిన్న కారణమైనా సరే, పెద్ద కారణమైనా సరే. ఇప్పుడు మనము ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి క్షేమంగా దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి. ఈ రోజు మనకు ఒక సంఘం ఉంది, మనకు అందరికీ తెలుసు. మనం లాస్ట్ ఇయర్ మన సంఘం ఎలా ఉండేదో, మన చర్చ్ ప్లేస్ ఎలా ఉండేదో, ఇప్పుడు దేవుని కృప ద్వారా మనము ఇంత మంచి ప్లేస్ లో దేవుని ఆరాధిస్తున్నాం. ఎర్రగడ్డ అనే ప్లేస్ లో దేవుడు మనకి ఇంత మంచి ప్లేస్ ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అందుని బట్టి కూడా దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకా రాబో కాలంలో కూడా దేవుడు ఈ సంఘాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు. అందుని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని కార్యములండి ఎంత దొడ్డవి. 5వ వచనంలో చూసుకున్నట్లయితే ఎంత దొడ్డవి అంటే, ఇంగ్లీష్ లో ఉంది, హిస్ వర్క్స్ ఆర్ గ్రేట్. మనము వివరించలేమంట, అంత గొప్పవి దేవుని కార్యములు. అవి మనం పుట్టినప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే
ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక అద్భుత కార్యం దేవుడు చేసి ఉంటాడు, ఏదో ఒక మహోపకారం దేవుడు చేసి ఉంటాడు. అరే ఇది జరగదు కదా అని అనుకుంటే కాదు, దేవుడు అది చేసి చూపిస్తాడు. అందుని బట్టి దేవునికి వందనాలు మనం చెల్లించాలి. మనము ఎంత ఆలోచించినా కూడా ఆయన కార్యాలను మనము వివరించలేమన్నమాట. అంత గొప్పవి, అంత దొడ్డవి అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచనలు అండి అతి గంభీరములు. ఆయన తలంపులు వేరే, మన తలంపులు వేరే. యెషయా 55లో ఉంటుంది కదండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఇక్కడే ఆలోచిస్తాం, ఈ లెవెల్లో ఆలోచిస్తాం, కానీ దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని కార్యాలు అక్కడ ఉన్నాయి. మనల్ని ఎప్పుడు దేవుడు కూడా హెచ్చించాలి అని చూస్తాడు. అంటే మనం తగ్గించుకొని ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన కార్యాలు అతి గంభీరములు. దేవుడు మన లైఫ్లో, మన జీవితంలో దేవుడు అనుకున్న ప్రణాళిక అయినా సరే, ఇర్మియా 29:11 మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. తీసిన వాళ్ళు ఒకసారి చదువుతారా అండి? ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఆమేన్. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇర్మియాలో మన పట్ల ఆయనకున్న ఉద్దేశంలే కానీ, సంగతులే కానీ, అవి మన మంచి కోసమే ఆయన ఊహించాడు, కానీ మన మంచి కోసమే ఆయన చేస్తున్నాడు, కానీ అవి మనల్ని హాని చేసేటివి కాదంట. ఎంత మంచి వాక్యం కదండి, నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం కదా మనకి ఈ వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా కీర్తనల్లో కూడా ఆయన ఆలోచనలు అతి గంభీరములు. అయితే కింద వర్షంలో మనం చూసుకున్నట్లయితే, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. పశుప్రాయులు అంటే దేవుని గురించి తెలియని వాళ్ళు అనుకుందాం, లేకపోతే ఈ లోకపరంగా జీవించే వాళ్ళు అనుకుందాం. అట్లాంటి వారికి దేవుని కార్యాలు వాళ్ళు అర్థం చేసుకోలేరండి. అర్థం చేసుకున్న మనమే ఆయనను స్తుతించాలి. వాళ్ళకి నా జీవితంలో ఇలా జరిగింది అని అంటే ఓ జస్ట్ అంతేనా అన్నట్టు ఉంటారు. కానీ దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశములు చాలా గొప్పగా ఉన్నాయి అన్నమాట. మన జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు అనేది మనం ఎప్పుడు కూడా మనము ఇతరులతో పంచుకోవాలి. సాక్ష్యంగా మనము సాక్ష్య రూపంలో మనం చెప్తూ ఉండాలి. దాన్ని బట్టి ఇతరుల విశ్వాసం కూడా పెరుగుతుంది, ఇతరులు కూడా దేవుని స్తుతిస్తారు, ఆయనని మహిమపరుస్తారు. మనము పశుప్రాయుల వలె ఉండకుండా, అవివేకుల వలె ఉండకుండా, దేవుని యందు విశ్వాసం కలిగి, ఆయనను భయభక్తులు కలిగి, ఈ లోకానికి దూరంగా లోకస్తుల వలె కాకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును, కార్యాన్ని బట్టి ఆయనను మనము స్తుతిద్దాము, ఆరాధిద్దాము. అదేవిధంగా 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, నిత్య నాశనం అందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. చాలండి. నిత్య నాశనం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. మనము సమ్టైమ్స్ అనుకోవచ్చు, నేను ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాను, నేను దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ప్రార్థిస్తూ ఉంటాను, బైబిల్ చదువుతుంటాను, అన్ని చేస్తుంటాను, దేవుడికి సంబంధించినవన్నీ చేస్తుంటాను, కానీ అయినా కూడా ఎందుకు నా సిచ్యువేషన్ ఇలా ఉంది? వాళ్ళు లోకస్తులేమో, దేవుని ఎరగని వారేమో, వాళ్ళ పరిస్థితి ఏమో మంచిగా ఉంది. నేను దేవుని నమ్ముకున్నాను, అయినా కూడా నా సిచ్యువేషన్ ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అని మనం ఆలోచిస్తూ ఉండొచ్చు సమ్టైమ్స్. ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరిగింది? వాళ్ళ లైఫ్ వాళ్ళు అసలు దేవుని స్తుతించరు, ప్రార్థన చేయరు, ఏమి చేయరు, అయినా కూడా వాళ్ళ లైఫ్ మంచిగా ఉంది, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ మంచిగా ఉంది, ప్రతి విషయంలో వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు.
కానీ నా సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది? ఇక్కడ చదువుకుందామండి. నిత్య నాశనం అందుకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కీర్తనకారుడు సెలవిస్తున్నాడండి. నిత్య నాశనం నొందడానికే అటువంటి వారు చిగురిస్తూ ఉంటారంట. అంటే ఇప్పుడు కొన్ని రోడ్ మీద కొన్ని మొక్కలు ఉంటాయండి, అవి ఎవరు వేయకపోయినా కూడా అవి పెరుగుతూ ఉంటాయి. కానీ అవి పెరుగుతూ పెరుగుతూ మంచిగా చిగురిస్తూ ఉంటాయి. అవసరం లేనప్పుడు వాటిని తీసేస్తూ ఉంటాం. అంటే భక్తిహీనులు కూడా అలాగే అండి. సమ్ టైమ్స్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మంచిగా ఉన్నారేమో, తర్వాత ఏదో ఒక రోజు ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. సో వాళ్ళు చిగురించేది నిత్యనాశనం నొందడానికే కదా అని కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నారండి. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. చెడు పనులు చేస్తున్నా కూడా వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటున్నారు. కానీ నేను ఎంత మంచిగా ఉన్నా కూడా దేవుడు నా జీవితంలో ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటుంటాం. కానీ కాదండి, దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఆయనను మనం స్తుతించాలి. ఈ రోజు మనం ఇలా ఉన్నామేమో, కానీ దేవుని టైమింగ్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఆయన టైమింగ్ని మనం నమ్ముకొని ఉండాలి. ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనం ఎరిగి ఆయన నమ్ముకొని ఉండి దేవుని భయభక్తులు కలిగి మనము ముందుకు సాగాలి. భక్తిహీనుల వలె ఉండకుండా, ఈ లోకస్తుల వలె ఉండకుండా, వారిలాగా చిగురిస్తూ కొంతకాలం అయిన తర్వాత పెరిగివేయబడకుండా మనము దేవుని భయభక్తులు కలిగి ముందుకు సాగుతూ ఆయనను స్తుతిస్తామండి. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. మహోన్నతుడు, మహా ఉన్నతుడు అంటే ఒకసారి సౌమ్యాక చెప్పినప్పుడు అనుకుంటా, మహోన్నతుడు అని అంటే మహా ఉన్నతుడు అంటే గొప్ప స్థాయిలో ఉన్నవాడు మన దేవుడు అండి. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని. ఇక్కడ నీ శత్రువులు యెహోవా అని చెప్తున్నాడండి. అంటే యెహోవాకు శత్రువులు ఉన్నారా? దేవునికి శత్రువులు ఉన్నారా? ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదండి, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు అని ఉంది. అంటే దేవునికి శత్రువులు అంటే శత్రువులు అని కాదు, కానీ దేవుని నమ్మని వారు, ఈ లోకస్తులు అన్నమాట, అన్యజనులు, ఆయన చిత్త ప్రకారం నడుచుకొని వాళ్ళు, ఆయనని ఎరుగక ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట కీర్తనకారుడు. వాళ్ళు నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోదురు అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. గురుపోతు కొమ్ము అంటే ఆ గురుపోతు కొమ్ముకి చాలా బలం ఉంటుందండి. ఆ కొమ్ముకి చాలా అధికారం ఉంటుందన్నమాట. అటువంటి బలాన్ని, అటువంటి అధికారాన్ని నీవు నాకు ఇస్తున్నావు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడండి. కొత్త తైలంతో నేను అంటబడితిని. కొత్త తైలము అని అంటే మనము 23వ కీర్తన మనం చూసుకున్నట్లయితే 23:5 నీవు నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచితివి, నూనెతో నా తల అంటితివి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. దావీదు కీర్తన అండి. దావీదు సెలవిస్తున్నాడు కదా, నీవు నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచుదువు. ఎంత గొప్ప ధన్యత కదండి మనకి నిజంగా. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రొత్త తైలంతో నేను అంటబడుతుంది. క్రొత్త తైలము అని అంటే ఫ్రెష్నెస్, చాలా ఫ్రెష్గా ఉన్న ఆయిల్, దాంతో నువ్వు నా తల అంటి ఉన్నావు. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడేది. అంటే నిజంగా మన పట్ల ఎవరైనా సరే, మనము దేవుని నమ్మిన వారం కాబట్టి, భక్తిహీనులైనా సరే, లోకస్తులైనా సరే, మన పట్ల ఏ విధంగా అయినా ఏదైనా చెడు క్రియ చేయాలని, చెడు తలంపు చేయాలని, వాళ్ళకి ఏమైనా చెడు తలంపు వచ్చిన ఎడలా అవి ఏవి కూడా వర్ధిల్లవండి. యెషయా 54:17 మనం చూసుకున్నట్లయితే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్.
నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చే ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు గల వారిని ఎవరైనా సరే నష్టపరచాలని ట్రై చేస్తే మాత్రము అది తిరిగి వారికే చెందుతుందండి, అది తిరిగి వారికే కలుగుతుంది. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, మన గురించి భక్తిహీనులు ఏం ఆలోచించినా, ఏ చెడు ఆలోచించినా, ఏ చెడు చేయాలని చెడు తలంపులు కానీ చెడు క్రియలు కానీ వాళ్ళు పెట్టుకొని ఉన్నా సరే, దేవుడు ఆ తలంపులన్నిటినీ మన యందు విరోధంగా ఏది జరిగినా సరే దేవుడు వాటిని వర్ధిల్లదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుందని. అలాగే నా కొరకు పొంచిన వారి గతి నా కన్నుల ఆశ తీరా చూచెను, నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడేను అని కీర్తనకారుడు చెప్తున్నారండి. 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చాలా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. దేవుడు యెహోవా దేవుడు మనకి తెలియడానికి, కొన్ని సత్యాలు చెప్పడానికి ఈ భూమి మీద ఉన్న కొన్ని వాటిని ఆయన వాడుకున్నట్టుగా, ఆయన వాటి గురించి వివరిస్తున్నట్టుగా మనం చూస్తామండి. మనము చీమల గురించి చూస్తే చీమల గురించి కూడా ఆయన చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ మాత్రం నీతిమంతులని ఖర్జూరపు వృక్షము వలె అని, నీతిమంతులని ఖర్జూరపు వృక్షంతో ఆయన పోలుస్తున్నాడు అనమాట. ఖర్జూర వృక్షము వలె వారు మొవ్వు వేయుదురు అంటే వర్ధిల్లుతూ ఉంటారంట. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈ వచనంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు 2 చెట్లని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాడు అండి. ఒకటి వచ్చేసి ఖర్జూరపు వృక్షము, ఇంకొకటి దేవదారు వృక్షం. మనం చూసుకున్నట్లయితే ఎవరండి నీతిమంతులు? నీతిమంతులు ఎవరు? యేసు ప్రభు వారు. ఇంకా యెహోవా దేవుడు ఇంకా ఎవరి గురించి అయినా మెన్షన్ చేశాడా బైబిల్లో? ఈయన నీతిమంతుడు అని. యోబు గురించి చూసుకుందామా అండి. యోబు జీవితం ఎలా ఉండేది? ఆయన ప్రతి ఒక్కటి కోల్పోయాడు కదా. ఆయన చాలా ధనవంతుడు ఉండే, ఆయనకి సౌందర్యవంతమైన కుమార్తెలు ఉండే, కానీ అందరినీ పోగొట్టుకున్నాడు. తన ఆస్తి పోయింది, తనకున్నది అంతయు ఆయన పోగొట్టుకున్నాడు. అయినా కూడా ఆయన చివరికి ఏమన్నాడండి? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనేను అని అన్నాడు. కానీ నువ్వు నాకు ఇది ఇచ్చావు, మళ్ళీ తీసేసుకున్నావు, నేను నిన్ను స్తుతించను అని ఎప్పుడు కూడా అనలేదు. కానీ యెహోవా దేవుడు యోబుని నీతిమంతుడు అని ఆయన చెప్తున్నాడు అనమాట. నిజంగా దేవుడు మనల్ని నీతిమంతుడు అని అంటున్నాడా అండి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితం ఎలా ఉంది? మనము నీతిమంతులమేనా? మన డే టు డే లైఫ్లో మనం ఎలా ఉంటున్నాము? మన బిహేవియర్ కానీ, మన క్యారెక్టర్ కానీ ఎలా ఉంటుంది? లోకస్తుల ముందు మనం ఎలా జీవిస్తున్నాము? దేవుని నామాన్ని గణపరుస్తున్నామా? ఎలా ఉంటున్నాము? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. మనం కూడా నీతిమంతుల వలె, అంటే ఖర్జూరపు చెట్టు వలె మనం కూడా ఉండాలి. దేవుడు ఇక్కడ కీర్తనకారుడు నీతిమంతులని ఖర్జూరపు వృక్షంతో ఆయన పోలుస్తున్నాడు అనమాట. అయితే బైబిల్ సెలవిస్తుంది కదా, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపం, మనందరం కూడా పాపం చేశాము. కానీ మారు మనస్సు పొంది ఆయన మన పాపం కోసం ఆయన కార్చిన రక్తం ద్వారా మనము కడగబడ్డాము. దేవుని సంఘంలో మనం ఉంటున్నామండి. మనం కూడా నీతిమంతులముగా మనము తీర్చబడుతున్నాము. ఆయనను విశ్వాసం కలిగి మనము జీవించాలి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడేది. మనము కూడా నీతిమంతుల వలె, ఖర్జూరపు వృక్షం వలె మనం కూడా ఉండాలండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడుగా ఎంచబడతాడు. మనం రక్షింపబడ్డామా అండి? మనం మారు మనసు పొందామా?
మనం బాప్తిస్మం తీసుకున్నామా, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనను మనము స్తుతించాలి. ఆయన మనకిచ్చిన మారు మనస్సును బట్టి, బాప్తిస్మంను బట్టి, ఆయన మన కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం కార్చిన రక్తాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి. మనం కూడా నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. అయితే ఇక్కడ ఖర్జూర వృక్షం వలె అని అన్నాడు కదండి. ఎందుకు స్పెషల్గా ఖర్జూరపు వృక్షాన్నే తీసుకున్నాడు? వేరే చెట్లతో ఎందుకు పోల్చలేదు? చూసుకుందాం ఒకసారి. మనం నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. ఎందుకు అంటే ఖర్జూరపు వృక్షం ఎలా పెరుగుతుందండి? స్ట్రెయిట్గా పెరుగుతుంది. సమ్ టైమ్స్ ఇలా వంగుతుంది, అంటే స్ట్రెయిట్గా పెరిగి ఇలా పైకి పెరిగిన తర్వాత ఇలా కొంచెం వంగుతుంది. అంటే అందులో తగ్గింపు స్వభావం ఉందన్నమాట. తగ్గించుకొని జీవించడం అంటే నీతిమంతులు కూడా తగ్గించుకొని జీవించాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఖర్జూరపు వృక్షానికి కొన్ని పెద్ద పెద్ద హోటల్స్లో కానీ ప్యాలెస్లో కానీ ఖర్జూరపు వృక్షాన్ని వాళ్ళు ఎంట్రన్స్ దగ్గర పెడతారనమాట, షో కోసం. సో ఆ విధంగా అంటే ఖర్జూరపు వృక్షం ఒక సౌందర్యవంతంగా ఉంటుంది. అంటే మనం కూడా మన బాహ్య సౌందర్యం మీద కాకుండా ఆత్మీయ సౌందర్యం మీద మనము ఎక్కువ దృష్టి ఉంచాలన్నమాట. ఖర్జూరపు వృక్షం ఏ విధంగా అయితే సౌందర్యంగా ఉంటుందో మనం కూడా మన ఆత్మీయ సౌందర్యాన్ని మనము రోజు పెంచుకుంటూ పోవాలన్నమాట. ఈ సంవత్సరం ఎలా ఉన్నాం, నెక్స్ట్ వచ్చే సంవత్సరం మనం ఎలా ఉంటున్నాం, మనకి డే టు డే లైఫ్లో డే బై డే మన ఆత్మీయ సౌందర్యం మనం పెంచుకుంటున్నామా లేదా, మన ఆత్మీయ స్థితి పెరుగుతుందా లేదా, ఆత్మీయ స్థితి వర్ధిల్లుతూ ఉంటుందా లేదా, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉన్నాం, ఈ ఇయర్ ఎలా ఉంటున్నాం, లాస్ట్ సండే మనం ఏం నేర్చుకున్నాము కొత్తగా, ఈ సండే మనం కొత్తగా ఏం నేర్చుకున్నాము, బైబిల్ చదవడం కానీ ప్రేయర్ చేయడం కానీ మన డే టు డే లైఫ్లో ఎంత టైం మనము దేవునితో స్పెండ్ చేస్తున్నాము, అవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలండి. మన బాహ్య సౌందర్యమే కాదు ఆత్మీయ సౌందర్యాన్ని కూడా మనము పెంచుకుంటూ వెళ్ళాలి. ఖర్జూరపు వృక్షం ఏ విధంగా అయితే సౌందర్యంగా ఉంటుందో మనం కూడా మన ఆత్మీయ సౌందర్యాన్ని మనం పెంచుకోవాలి. ఏ విధంగా అయితే ఆ ఖర్జూరపు వృక్షానికి బెండింగ్ నేచర్ అంటే వంచుకొని ఉంటుందో ఆ విధంగా నీతిమంతులు కూడా తగ్గించుకొని జీవించాలి. అదేవిధంగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. అదేవిధంగా ఖర్జూరపు వృక్షం కూడా ఇలా వంగి ఉన్నా కూడా అది నిల్చొనే ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. అంటే తగ్గింపు స్వభావాన్ని మనకి అక్కడ చూపిస్తుంది. ఖర్జూరపు వృక్షం మనం చూసుకున్నట్లయితే అది ఎక్కువగా వేరే ప్లేస్లో పెరుగుతుందండి. ఏ ప్లేస్లో చెప్తారా? ఎడారిలో పెరుగుతుంది. అంటే ఎక్కువ నాకు తెలిసి దుబాయ్ అంటారు అనుకుంటా, దుబాయ్లో ఎక్కువగా పెరుగుతుంది. ఎడారి ఎట్లుంటుందండి? మంచిగా నీళ్ళు ఉంటాయా? ఎలా ఉంటుంది? ఇసుక రేణు, నీళ్ళు సరిగ్గా ఉండవు. టెంపరేచర్ ఎలా ఉంటుంది? మంచిగా చల్లగా ఉంటుందా? కాదు కదా, వేడిగా ఉంటుంది. టెంపరేచర్ ఏమో వేడిగా ఉంటుంది, అక్కడ నీళ్ళు సరిగ్గా ఉండవు. ఎడారి ప్రాంతంలో ఖర్జూరపు వృక్షాలు పెరుగుతూ ఉంటాయి. మనము కూడా నీతిమంతులము. మనకి ఎటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే మనము ఖర్జూరపు వృక్షము వలె మనం పెరుగుతూ ఉండాలండి. ఖర్జూరపు వృక్షము నీళ్లు లేకపోయినా పెరుగుతుంది, ఎండగా ఉన్నా కూడా పెరుగుతుంది, ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా కూడా అది పెరుగుతూ ఉంటుంది. మనం నీతిమంతులు మనం పడిపోయినా కూడా తిరిగి లేవాలి. 7 సార్లు పడినను మనము తిరిగి లేవాలి. అరే ఈరోజు నేను పడిపోయాను, తిరిగి లేవాలి, మళ్ళీ నీతిమంతుల్లాగా ఉండాలి. మనం ఖర్జూరపు వృక్షం వలె మనము పైకి ఎదుగుతూ ఉండాలి. మనం నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనాను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే. ఎలా అండి? యెహోవా మందిరంలో మనము నాటబడిన వాళ్ళగా మనం ఉండాలి. అంటే ఎలా ఉండగలము? వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎలా ఉండగలమండి? దేవుని మందిరంలో మనం నాటబడి ఉండాలంటే ఎలా ఉండాలి? మనము తగ్గించుకొని జీవించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఖర్జూరపు వృక్షానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వాటిని మనకి ఈవెన్ మెడిసిన్స్ లో కూడా యూస్ చేస్తారంట. ఆ విధంగా మనం ఖర్జూరపు వృక్షం వలె దానికి ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉన్నాయో మనం కూడా మన సమాజానికి మనం కూడా ఉపయోగపడేలా ఉండాలి. మన టైంని కానీ మనకున్న తలాంతులను కానీ
దేవుని కోసం ఉపయోగిస్తూ మనం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మనం ఉండాలి. అయితే మందిరంలో నాటబడిన వారే ఎలా ఉండాలి? మందిరంలో నాటబడాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం మందిరంలో నాటబడిన వారంగా ఉంటాము? వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదు. దేవుడు మనకి ఉచితమైన కృపనిచ్చాడండి. మన గొప్పతనం అయితే కాదు, కానీ దేవుని కృప వల్లనే మనం ఇవాళ బ్రతుకుతున్నాము. దేవుని మందిరంలో మనము నాటబడుతున్నాము. ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనము దేవుని మందిరంలో నాటబడిన వారంగా ఉంటాము? నీతిమంతులంగా ఉండాలండి. నీతిమంతులంగా ఉండినట్లయితే మనం దేవుని మందిరంలో నాటబడిన వారంగా ఉంటాం. కొంతమంది ఒక్కొక్క చర్చ్ని ఇట్లా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఈ సండే ఈ చర్చ్, అలా నెక్స్ట్ సండే ఒక్కొక్క సండే ఒక్కొక్క చర్చ్ని విజిట్ చేయాలి అని అనుకుంటారు. అది తప్పు అని అనట్లేదు, కానీ మనకంటూ ఒక సంఘం ఉండాలి అండి. మనకంటూ ఒక సంఘం ఉండాలి. వేరే చర్చెస్కి వెళ్ళొద్దు అని అనట్లేదు, అక్కడ వాక్యం వినొద్దు అని అనట్లేదు, కానీ మనము రోజంతా తిరిగేసి వచ్చినా కూడా మనకంటూ ఒక ఇల్లు ఉంది. మనం మళ్ళీ మన ఇంటికే మనం తిరిగి వెళ్ళిపోతాం. అదే విధంగా మనకంటూ ఒక సంఘం ఉండాలి, స్థిరపరచబడాలి. ఆ సంఘంలో స్థిరపరచబడాలి, బలపరచబడాలి. ఆ విధంగా మనము మన సంఘంలో దేవుని మందిరంలో నాటబడిన వారమై ఉంటాం. ఈరోజు వాక్యం ఇలా ఉంది, ఈరోజు పాటలు ఇలా ఉన్నాయి, ఈరోజు ఆరాధన ఇలా ఉంది అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. వేరే చర్చెస్కి వెళ్తే అక్కడ వాక్యం వేరే విధంగా ఉంటుంది. అది మళ్ళీ మనకు అలవాటు అవ్వాలి అని అంటే అది మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ ఇంకో సండే వేరే చర్చ్కి వెళ్తే అక్కడ వేరే విధంగా ఉంటుంది. ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్కలాగా చేస్తారండి. సో అలా మనం సంఘాలు తిరుగుతూ ఉంటే మనకేం అర్థం కాదు. అదే మనకంటూ ఒక సంఘం ఉందనుకో, ఆ సంఘంలోనే మనం నాటబడతాం. ఆ సంఘానికే మనము క్రమశిక్షణ అనేది మనం నేర్చుకుంటాము. ఆ సంఘానికి మనం బద్ధులమై ఉంటాము. ఆ సంఘంలోనే మనం నాటబడిన వాళ్ళమై ఉండాలి. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారండి. అయితే ఎంతకాలం వరకు వాళ్ళు వర్ధిల్లుతారు? ఎంతకాలం వరకు నీతిమంతులు వర్ధిల్లుతారండి? 14-15 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నాకు ఆశ్చర్యదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఆమేన్. 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. మనము ఈ లోకరీతిలో మనం చూసుకున్నట్లయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి రిటైర్మెంట్ ఉంటుంది, మనం రిటైర్ అయిపోతాము. కానీ నీతిమంతులకు అలా కాదండి. వారు ముసలితనంలో కూడా వాళ్ళు ఇంకా చిగురిస్తూనే ఉంటారంట. ఖర్జూరపు వృక్షం వాళ్ళే వారు ఇంకా చిగురిస్తూ ఉంటారంట. అంటే అలాగా మనం నీతిమంతులుగా మనం ఉండడానికి మనము ప్రయత్నిద్దామండి. ఆ విధంగా మనం ముసలితనం వచ్చినా కూడా మనము వర్ధిల్లుతూనే ఉంటాము, సారము కలిగి పచ్చగా ఉంటాం. అంటే మన శరీరం ఈ లోకరీతిగా మన శరీరం అలసిపోతుందేమో, కానీ మన ఆత్మీయ స్థితి ఇంకా చిగురిస్తూనే ఉంటుంది, వర్ధిల్లుతూనే ఉంటుంది. ఆ విధంగా మనం ఇవన్నీ కూడా మనము ఆలోచిస్తూ దేవుడు మనకి చేసిన కార్యాలను బట్టి, ఆయన మేలులను బట్టి ఆయనను స్తుతిస్తూ, ఆయన నామాన్ని కీర్తిస్తూ, వాయిద్యాల ద్వారా అయినా సరే, తలాంతుల ద్వారా అయినా సరే, దేవుడు మనకి చేసిన ప్రతి ఒక్క మేలుని మనం గుర్తు చేసుకుంటూ, ఆయన మనకి ఇచ్చిన రక్షణని మనం గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతిద్దామండి. ఉదయం నీ కృపను, రాత్రి నీ విశ్వాస్యతను. మనము నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒకసారి. ఇవాళ పొద్దునే లేగానే దేవుని సన్నిధికి మనం వెళ్ళామా? ఆయన కృపను మనం తలంచుకున్నామా? ఆయనకి స్తోత్రాలు చెప్పామా? మనల్ని ఈ రోజు మన సజీవ లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు. మనము ఆయన కృపను తలంచుకున్నామా? ఆయనకి వందనాలు చెప్పామా లేదా? మనల్ని మనం పరీక్షించుకుందామండి. అందరం కూడా కళ్ళు మూసుకొని ఆయనని ఆరాధిద్దామండి. ఆయన కార్యాలను మనం గుర్తు చేసుకుందామండి. ఆయన ఆలోచనలు, గొప్ప ఆలోచనలు, ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాలని మనం గుర్తు చేసుకుందామండి. ఆయన చేతి పనులను బట్టి మనం గుర్తు చేసుకుందామండి. ఆయన చేతి పనులను బట్టి మనం ఆయనను స్తుతిద్దాము. అందరం కూడా కళ్ళు మూసుకుందామండి. ఆయనని ఆరాధిద్దాం, ఆయనని స్తుతిద్దాం. ఒక 2 నిమిషాలండి. మహోన్నతుడా, కృపగల దేవా, దయగల తండ్రి,
ఇదే కాల సమయంలో మరి తండ్రి 92వ కీర్తన ద్వారా తండ్రి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, స్తుతుల మీద సింహాసనాసీనుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా, స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రేమమయుడా మహోన్నతుడా పూజించేదన్ నా యేసు రాజా. ప్రేమమయుడా మహోన్నతుడా పూజించేదన్ నా యేసు రాజా. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. అల్ఫా ఓమేగా సంబూతుడా రానయ్యున్నా నా యేసు రాజా. అల్ఫా ఓమేగా సంబూతుడా రానయ్యున్నా నా యేసు రాజా. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. అవును తండ్రి, స్తుతుల మీద సింహాసనాసీనుడా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి తండ్రి, ఉదయంలో నీ కృపను తండ్రి, రాత్రి నీ విశ్వాస్యతను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, 10 తంతుల సితారాతోను గంభీరధ్వని తాళములతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మీకు మా పట్ల ఉన్న ఉద్దేశములు తండ్రి చాలా గొప్పవి తండ్రి. మీరు మా జీవితాల్లో చేస్తున్న కార్యాలు, చేయబోచున్న కార్యాలు కూడా మరి తండ్రి దొడ్డవి తండ్రి. అవును తండ్రి, హౌ గ్రేట్ ఆర్ యువర్ వర్క్స్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. బ్లెస్ ద లార్డ్ ఆఫ్ మై సోల్. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, మీరు మా జీవితంలో చేసిన మరి తండ్రి ఉపకారములను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరవకము. అవును తండ్రి, మీరు మా జీవితాలు చేసే ప్రతి ఒక్క మేలును మేము గుర్తుపెట్టుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అది చిన్నదైనను పెద్దదైనను సరే మరి తండ్రి, మేము గుర్తుపెట్టుకోవడానికి తండ్రి, సాక్ష్యాన్ని పంచుకోవడానికి తండ్రి, మీ సాక్షి బిడ్డగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని మేము వేడుకొంచున్నాం తండ్రి. అవును తండ్రి, మరి తండ్రి నీతిమంతుల వల్ల మరి తండ్రి మేము ఎదగడానికి సహాయం దయచేయండి తండ్రి. ఖర్చులకు వృక్షము మరి తండ్రి ఏ విధంగా అయితే తగ్గించుకొని జీవిస్తుందో మరి తండ్రి, ఏ విధంగా అయితే సౌందర్యవంతంగా ఉంటుందో మరి తండ్రి, ఆ విధంగా మా ఆత్మీయ సౌందర్యాన్ని కూడా మరి తండ్రి మేము పెంచుకోవడానికి మాకు సహాయం దయచేయమని మేము వేడుకొంచున్నాం తండ్రి. అవును తండ్రి, మేము మరి తండ్రి నీతిమంతులు 7 మార్లు పడిన వారు మరలా తిరిగి లేస్తారు తండ్రి. మరి తండ్రి మా జీవితంలో తండ్రి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే మరి తండ్రి మేము తిరిగి
తిరిగి లేవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆత్మీయంగా రోజుకి మరి తండ్రి రోజుకి మేము ఎదగడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మరి తండ్రి కొత్త రూపాన్ని ధరించుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, మేము సంవత్సర అంతంలో ఉన్నాము మరి తండ్రి. ఈ సంవత్సరం ఏ విధంగా అయితే ఉన్నాము మరి తండ్రి, వచ్చే సంవత్సరం ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి, ఇంకా మీలో నూతన పరచబడడానికి మాకు సహాయం దయచేయమని మేము వేడుకొంచున్నాం తండ్రి. అవును తండ్రి, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు అని సెలవిచ్చారు తండ్రి కీర్తనకారుడు. మరి తండ్రి ముసలితనం వరకు కూడా మరి తండ్రి వారు అలాగే ఉంటారు, పచ్చగా సారంతో ఉంటారని బైబిల్ సెలవిస్తుంది మరి తండ్రి. ఆ విధంగా మేము జీవించడానికి ఉండడానికి మాకు సహాయం దయచేయమని మేము వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు వరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. మరి తండ్రి జరగబోయే ఆరాధన అంతని కూడా తండ్రి మీ చేతులకు అప్పగించుకొంచున్నాం తండ్రి. మరి తండ్రి మీరే అధ్యక్షత వహించి మరి తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని మేము వేడుకొచ్చున్నాం తండ్రి. ఆరాధన అంతట్లో కూడా మీరే మాకు ముందుండి నడిపించమని మేము వేడుకుంటూ, మీరు మా జీవితాలు చేసే ప్రతి ఒక్క మేలుకై తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.